హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్ మహమ్మద్. వెల్కమ్ టు నూర్ టైలర్. ఈరోజు పంజాబ్ డ్రెస్ ప్యాంట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కట్ చేసే ముందు మెజర్మెంట్ ఎలా తీయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా తీసుకోవాలండి. మెజర్మెంట్ ఆల్త్ ప్యాంట్ 39.5 ఇంచు ఉందండి. పొడవు ప్యాంట్ పొడవు 39.5 ఇంచు ఉంది. మళ్ళా కిస్తక్ తీసుకోవాలా 17 ఇంచీలు ఉందండి కిస్తక్కు. మళ్ళా తొడ లూజు 18 ఇంచీలు ఉందండి తొడ లూజు. మళ్ళా నడుమండి 23 ఇంచీలు ఉంది నడుము. 23 ఇంచీలు ఉంది నడుము. మళ్ళా బాటం 6 ఇంచీలు అంటే 12 ఇంచీలు వస్తుంది. 12 సగం 6 ఇంచీలు. ఇప్పుడు కటింగ్ చూద్దాం. చూడండి ఇలా ఉంటుంది. ఇది డబుల్ పన్నా. ఇలా ఓపెన్ ఉండే పక్క ఆ పక్క వేసుకొని మన పక్క జాయింట్ లేని పక్క వేసుకోవాలన్నమాట. ఇలా మర్త వేసుకోవాలంటే చూడ 4 పీసులు, 1 2 3 4 పీసులు అంటే ఇలా మర్త వేసుకొని ఫస్ట్ స్ట్రైట్ గేర్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడి నుండి 2 ఇంచీలు మనము బాటంకు మడిచేదానికి 2 ఇంచీలు పెట్టుకోవాలండి. ఇలా మార్కేసి ఇప్పుడు మనము పొడవు 39.5 ఇంచు తీసుకున్నాం. చూడండి మీకు కూడా బాగా అర్థమవుతుంది. పొడవు 39.5 ఇంచు తీసుకున్నప్పుడు ఈ జాయింట్ కాడికి మనం నడుము పీస్ కడతామే, ఈ నడుము పీసు ఇటు కడతాం అనమాట. ఈ నడుము పీస్ కాడింటే మనం మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంత ఉంది? 31.5 ఉందండి. 31.5 ఉంది. ఖర్చుల్లోకి ఈ జాయింట్ కాడికి 31.5 ఉందన్నమాట. 31.5 ప్లస్ జాయింట్ ఖర్చుల్లోకి 6 ఇంచు తీసుకోవాలన్నమాట. 31.5 పెట్టేది అనమాట. ఇక్కడి నుంచి చూడండి మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. 31.5 ఆ జాయింట్ కాడికి ఉందన్నమాట. ఖర్చుల్లోకి 1/2 ఇంచి, మొత్తము 32 ఇంచులు అనమాట. 32 ఇంచుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మార్కేసేది 32 ఇంచులు పొడవు. ఇలా పెట్టేసి ఇప్పుడు కిస్తక్ తీసుకోవాలన్నమాట. కిస్తక్ ఎంత ఉంది? ఏంటంటే మనము 17 ఇంచులు తీసుకున్నాం కిస్తక్. ఇప్పుడు మనకు ఈ జాయింట్ కాటికి ఈ కింది నుండి కిస్తక్లో నుండి ఈ జాయింట్ కాటికి తీసుకోవాలన్నమాట. ఎంత ఉంది? 9 ఇంచీలు ఉందండి జాయింట్ కాటికి. 9 ఇంచీలు ఖర్చుల్లోకి 7.5 ఇంచు పడతాం కాబట్టి 10 ఇంచీలు పెట్టాలన్నమాట. చూడండి 9 ఇంచీలు కిస్తక్లో ఉంది. చూడండి ఈ కిస్తక్కు 17 ఇంచీలు. మనకు జాయింట్ ఉంది. ఈ జాయింట్ కాటిని ఈ జాయింట్ తీసుకోవాలన్నమాట. 9 ఇంచీలు ఉంది. 9 7.5 ఇంచు ఖర్చుల్లోకి 7.5 ఇంచు ఖర్చుల్లోకి పెడితే 10 అవుతుంది. 10 ఇంచుల కాడ మార్క్ వేసుకునేసి చూడండి. మార్క్ వేసి తొడ లూజు ఎంత తీసుకున్నాం మనము? 18 ఇంచులు తీసుకున్నాం తొడ లూజు. చూడండి 18.5 ఇంచు కాడ అంటే ఖర్చుల్లోకి 1/2 ఇంచు, 18.5 ఇంచు కాడ మార్క్ వేసుకునేసేది. 18.5 ఇంచు స్ట్రైట్ కటింగ్. కొందరు ఏం చేస్తారు, ఇట్లా క్రాస్ కట్ చేస్తారు. అవసరం లేదు దీనికి. ఇంకా బాగా గుసుడు అన్నమాట. బాటం ఎంత? 12 ఇంచులు అండి. 6 ఇంచీలు హాఫ్. 12లో హాఫ్ వచ్చి 6 ఇంచీలు. ఖర్చుల్లోకి 7 మటుకు 1.25 ఇంచు తీసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే మనము ఒకవేళ టైట్ ఉన్న లూజ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడి నుండి ఏం చేయాలి? ఇట్లా టేప్ పెట్టుకోవాలి. ఇట్లా టేప్ పెట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్ వేసుకొని ఇప్పుడు మనము మోకాళ్ళు చూసుకోవాలన్నమాట. మోకాళ్ళు ఎలా చూసుకోవాలంటే ఈ కిస్తక్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా కిస్తక్కు ఈ సెంటర్కు ఆఫ్ చేసుకుంటే మనకు మోకాళ్ళు చూస్తుంది అన్నమాట. ఎంత ఉంది? ఈ ప్యాంట్ మధ్యనే ఉండాలంటే మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. 20.5 ఉందండి.
20.5 ఉంది అంటే 20.5 మనం సెంటర్ తీసుకోవాలన్నమాట. దీనికి సెంటర్ తీసుకోవాలి. 22 ఇంచులు ఉంది, 11 ఇంచుల కాడ మార్క్ వేసుకోవాలి. 11 ఇంచుల కాడ మార్క్ వేసుకొని 20.5 అంటే 10 కాదు, అంటే 10 పావు కాడ ఇట్లా మార్క్ వేసుకొని మనము వీటిని ఓటంకాల నుంచి పెట్టుకోవాలన్నమాట. 7వ ఓటంకాల నుంచి పెట్టినాం, 7వ ఓటంకాల నుంచి పెట్టినాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్క్ వేయాలన్నమాట. ఇలా స్ట్రైట్తోనే మార్క్ వేసేది అనమాట. ఇలా చూడండి. ముప్పై 31.5 జాయింట్ కట్టింటే 31.5 ఉంది. 1/2 ఇంచి కుట్లు పెట్టినాం. కిస్తక్కో 9 ఇంచులు ఉంది. ఏంది జాయింట్ కట్టి మధ్యలో నింటి 10 ఇంచులు పెట్టినామండి. 7.5 ఇంచి తొడలూజు 18 ఇంచులు ఉంది. 1/2 ఇంచి ఖర్చుల్లోకి 18.5. మోకాలు లూజు 20.5 అంటే 1/2 10 పావు ఇది పెట్టాం. ఈ మోకాలు లూజు కానింటి ఓటంకాలించి మనము లూజ్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా కుట్టేదానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయనప్పుడు ఎట్లా వస్తుందంటే మనము ఇలా స్టిచ్చింగ్ చేస్తాం అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ వస్తుందంటే ఇది ఎగస్ట్రా ఉంటుంది, ఏడ స్టిచ్చింగ్ వస్తుంది అన్నమాట. ఏడ ఇప్పుడు అంతేనండి. పంజాబ్ డ్రెస్ ఫ్రంట్ కటింగ్ చేయడానికి మార్కింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కటింగ్ చేద్దాం. చాలా ఈజీ అండి. చూడండి, ఏడ స్ట్రైటే కట్ చేసేది అనమాట. ఏదే కానీ మనము ఈడ కొంతమంది ఇట్లా క్రాచ్ చేస్తారు, అవసరం లేదు. ఈడ చూడండి, ఇక్కడ ఏడ ఒక సెంటర్ చెట్కా వేసుకోవాలన్నమాట. చెట్కా వేసుకొని ఏడ బాటం కాడ మడిచేటప్పుడు ఏడో చెట్కా వేసుకోవాలంట. ఓకేనా? ఇప్పుడు నడుం పీస్ తేవాలంటే ఎన్ని వస్తుందన్నమాట. నడుం పీసు మనకు 23 ఇంచులు రావాలండి. డబుల్ మీద చూడండి, ఇక్కడనే వచ్చేస్తాండి 23 స్ట్రైట్లోనే వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడి నుండి చూడండి, మీకు అర్థమైందని చెప్తున్నా. ఇక్కడి నుండి ఈ జాయింట్ కట్ నుండి మనం ఈ జాయింట్ కట్ నుండి మనము కట్ చేయనాం. ఇప్పుడు ఫ్రంట్ కింద పార్ట్ కట్ చేయనాం. ఇప్పుడు నడుము పార్ట్ కట్ చేయాలన్నమాట. నడుము పార్ట్ కట్ చేయాలంటే ఇప్పుడు ఎంత ఉంది? ఇది పొడవు చూడండి, 8 పావు ఉందండి. 8 పావు ఉంది. ఇప్పుడు మనం 8 పావు ఎలా కట్ చేయాలి? ఇప్పుడు ఈ పక్క స్ట్రైట్ కట్ చేసుకోవాలండి. ఇలా 2 కోర్ పీసులు పట్టుకొని వెల వేసుకొని ఈ పక్క ఖర్చులు లేకండి. ఓ పక్క జాయింట్ ఇది 1/2 ఇంచి ఖర్చులు లేక. ఇప్పుడు 23 ఇంచీలు మనము నడుము పెట్టాలి. చూడండి, 23 ఇంచీలు కాడికి నడుము ఇటుకే 23 ఇంచీలు. ఇక్కడ మార్క్ వేసేది అనమాట. 23 ఇంచు కదా. 7.25 ఇంచి పెట్టుకోవాలండి మనం. ఇక్కడ మర్చేదానికి చూడండి, మర్చేదానికి సైడ్ మర్చేదానికి ఇక్కడ 1.5 ఇంచి పెట్టుకోవాలన్నమాట. బెల్ట్ పైన మర్చేదానికి, నడుము మర్చేదానికి 1.5 ఇంచి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం కొలత వేసుకోవాలన్నమాట. ఎంత ఉంది? 8 పావు ఉంది. ఈ జాయింట్ నడుము 8 పావు ఉందండి. ఈ ఫ్రంట్ మనం తీయనాం. ఈ జాయింట్ కానీ 8 పావు ఉందా? 8 పావు ఖర్చులు లేక ఒక 1/2 ఇంచి 8.30 అయిపోయింది. 8.30 కాడ మార్క్ వేసుకునేసి
చూడండి 8:30. 8 మెజర్మెంట్. ఇది నడుము పైన ఇట్లా నాడాకు మడుచుకునేదానికి అనమాట. ఇది పైన 1.5 ఇంచి. మళ్ళీ వీటినింటి మనకు లెక్క 8:15 ఉండాల. 8:15 ½ ఇంచి కుట్లెక్కి అంటే ఖర్చులెక్కి 8:30 అయింది. 8:30 పెట్టుకుని కట్ చేసేదన్నమాట. లెవెల్ చూసుకొని ఇలా చూడండి. ఇప్పుడు ఏడ చెట్క ఒకటి వేసుకోవాలన్నమాట. మనం ఏడ సెంటర్ చెట్క అనమాట. వెనకాల బ్యాక్. ఇప్పుడు ఇలా వస్తుందండి. ఇది నడుమండి. ఇది ఇట్లా ఫిట్స్ పెట్టేది అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా తీసి పెడతా చూడండి, చూస్తా చూడండి, మీకు అర్థమయ్యేదానికి. ఇలా ఉంటుందండి నడుము. ఇలా మనం తగిలిస్తాం అనమాట. ఇక్కడి నుండి ఇలా తగిలించినప్పుడు ఇలా మధ్యలో ఫిట్స్ పెడతాం అనమాట. ఇంత ఉంటుంది అనమాట ఫిట్స్. ఎంత 5.5 ఇంచి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఈ 5.5 ఇంచి ఈ బెల్ట్ తగిలిచ్చేటప్పుడు ఈ ఎడం పక్క సైడు, ఈ పక్క కుడి పక్క సైడు ఫిట్లు కట్టేస్తాం అనమాట. అంతే అండి. ప్యాంటు పంజాబ్ డ్రెస్ కటింగు. మళ్ళీ చూడండి, ఎట్లా అంటే స్ట్రైట్ పుట్టేసేది. ఎట్లా పెట్టి స్ట్రైట్ పుట్టేసేది. చూడండి, పొడుగు కూడా వచ్చేసింది. చూడండి, పొడుగు మనకు 39.5 ఇంచి పొడుగు రాలండి. ఇక్కడి చూడండి, కరెక్ట్గా ఈ మార్క్ నుండి ఈ మార్క్ వరకు 39.5 ఇంచు చూడండి. ఖర్చుల్లోకి ఈ పక్క ½ ఇంచి, ఈ పక్క ½ ఇంచి ఖర్చుల్లో కానీ 39.5 ఇంచు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా గుడ్డ అంతా ఎడం పక్క కుడి పక్క సైడు ఫిల్ట్ పెట్టేది అనమాట. అట్లా అంతే అండి పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్. మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.